మన దేశంలో ఇప్పటికీ చాలామంది వాస్తుశాస్త్రంలోని పద్ధతులను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును, గదిని సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతారు. అయితే వాస్తు ప్రకారం మన ఇంట్లో చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీపురును ఎలా పడితే అలా పడవేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. చీపురు విషయంలో మీరు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఏ పద్ధతులను ఫాలో అవ్వాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలు వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి ప్రతీకగా చీపురును భావిస్తారు. అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విరిగిపోయిన చీపురును ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మీరు పేదరికంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కకూడదు. వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితిలోనూ వంటగదిలో చీపురును ఉంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం. మీరు మరిచిపోయి కిచెన్లో చీపురును ఉంచినట్లయితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకండి. వాస్తు ప్రకారం చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనిచ్చి నిలబెట్టకండి. ఇలా చేయటం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి. అది కూడా ఏదైనా తలుపుల వెనుక ఉంచాలి. మీ ఇంటిని శుభ్రం చేసేందుకు సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని లేదా ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. మనలో చాలామంది ఇళ్లలో చీపురును నిత్యం వాడటం వల్ల అవి పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున మరియు ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడేయొద్దు. కేవలం శనివారం మాత్రమే పారేయాలి మరియు అమావాస్య రోజును కూడా పడేయచ్చు. అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు. చీపురు అనేది శుభప్రదమైన విషయాలకు సంకేతం. కాబట్టి విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పడేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుంది. చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు. చీపురు శనీశ్వరుని ఆయుధం. చీపురుతో ఎవరిని కొట్టకూడదు. దీనిని గోడకు మేకు కొట్టి తగిలించాలి. చీపురు అనేది మన ఇంట్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పెద్దలు చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. అందుకే చీపురును కాలుతో తాకరాదు, తన్నరాదు. ఒకవేళ పొరపాటున కాలికి తగిలినా దానికి దండం పెట్టుకోమంటారు. లక్ష్మీదేవి మరియు జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెళ్ళు. లక్ష్మీదేవి శుభ్రతకు రూపమైతే జ్యేష్ఠాదేవి అశుభ్రతకి ప్రతిరూపం. ఇంట్లో ఉండే బూజు, చెత్త జ్యేష్ఠాదేవి అయితే దానిని క్లీన్ చేసే చీపురు లక్ష్మీదేవి. అందుకే
లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. కళ్ళకు కనిపించేలా చీపురు పెట్టొద్దు. చీపురు అందరికీ కనిపించేలా బహిరంగ ప్రదేశంలో పెట్టకూడదు. ఇంటి సంపదని దాచి ఉంచినట్లే చీపురు కూడా కనిపించకుండా పెట్టాలి. బహిరంగ ప్రదేశంలో పెట్టడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. చీపురును ఈశాన్య మూల, ఆగ్నేయ మూల మరియు తూర్పు గోడకు పెట్టరాదు. గుమ్మానికి ఎదురుగా ఇంట్లోకి వచ్చేటప్పుడు చీపురు కనబడేటట్లుగా పెట్టకూడదు. బీరువా ప్రక్కన పెట్టకూడదు. మైలపడిన ఇంటిలో వాడిన చీపురును, శవాన్ని ఉంచిన ప్లేస్ క్లీన్ చేసిన చీపురును వెంటనే పడవేయాలి. చీపురును మంగళవారం, శుక్రవారం బయట పడవేయరాదు. శనివారం ధనత్రయోదశి నాడు చీపురు కొంటే మంచిది. చీపురు చెత్త చాట కూడా పక్కపక్కన పెట్టకూడదు. ఒక చీపురును 2-3 నెలల తర్వాత మార్చాలి. మంగళవారం మహాలయ పక్షం అనగా భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న సమయంలో చీపురును అసలు కొనరాదు. చీపురు కావాలంటే శుక్రవారం రోజు కొనాలి. దీనివల్ల మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. చీపురు దానం చేయొచ్చా? సాధారణంగా చీపురు దానం చేయకూడదని అంటారు. లక్ష్మీదేవిని ఇతరులకి ఇచ్చినట్లుగా భావిస్తారు. కానీ శుక్రవారం రోజున గుడికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి 3 చీపుర్లు దానం చేయవచ్చు. దీనివల్ల పుణ్యం వస్తుంది. ఈ నియమాలన్నీ పాటించి మీరందరూ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్